11వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అర్జునుడు నీ దివ్య స్వరూపములను చూచి మని ఏకవచనముల్లో అడుగగా కృష్ణుడు అసంఖ్యాకములగు నా దివ్య రూపములను చూడుమని బహువచనముల్లో జవాబిచ్చుచున్నాడు. దీనిని బట్టి భగవంతునికి ఒక రూపము లేదనియు భక్తులకు అవసరార్థము అనేక రూపములలో ప్రకటనమగుచుంటుననియు రూపములన్నీయు అతనివేననియు తెలియనగును. కృష్ణుడు యశోదకును అక్రూరకును కౌరవ సభలో భీష్మాదులకును యుద్ధరంగమును అర్జునులకు విశ్వరూపమును ప్రకటించెను. కానీ ఆయా సందర్భములు బట్టియు వారి వారి అవసరములను బట్టియు ఆ రూపములన్నీయు వేరువేరుగానే ఉన్నవి. భీమ హనుమంతుల సంవాదములో హనుమంతుడు భీమునకు శ్రీ మహావిష్ణువు యొక్క శరీర వర్ణము 4 యుగములనందును మారుచుండుననియు సత్యనారాయణ వ్రత కథనం ఉన్నట్లు కృతయుగమనందు శ్వేతవర్ణుడనియు తెలిపినాడు. ఇచట కూడా భగవానుడు అర్జునుడితో తనకనేక స్వరూపములున్నట్లు పలుకుచున్నాడు. వాస్తవమునకు భగవంతుడు రూపరహితుడును, అన్ని రూపములు ఉన్నవాడై ఉన్నాడు. కావున అసంఖ్యాకములగు నీ రూపములన్నీయు కలిసి భగవంతుని విశ్వరూపమును అగును. పశ్యాదిత్యాన్ వసురుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాత్యాని భారత. అర్జున, ద్వాదశాతిథ్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని దేవతలను, సప్తమరుత్తులను ఇంతకు ముందెన్నడు నీవు కని విని ఎరుగని ఆశ్చర్యకరములగు విషయములెన్నింటినో ఇట చూడుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుఢాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. అర్జున, నా ఈ విశ్వరూపములయందు లేక విరాట్ రూపమందు స్థావర జంగమాత్మకు జగత్తంతయు ఒక చోట దేహము వలెనే సమావేశమై ఉండుట చూడుము. ఇంకను నీవేమి చూడగోదురువో అంతయు చూడుము. నీవు కోరినదెల్లా చూడుమనటంలో భగవంతుడు తనకొక నిచ్చి తారాకారము లేనిదనియు భక్తుడు ఏ ఏ రూపములలో తాను ఆరాధించిన వాడికాయా రూపములందే దర్శనమొసంగును అనియు స్పష్టము చేయుచున్నాడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమేద్యోగమైశ్వరం. కానీ నీవు నీ చర్మ చక్షులతో నీ దివ్య రూపములను చూడజాలవు. అందుచే నీకు దివ్య దృష్టి నొసంగుచున్నాను. ఈ దివ్య దృష్టితో లేక జ్ఞాన దృష్టితో ఈశ్వర సంబంధమగు నా అనంత మహిమను చూడుము. సంజయ ఉవాచ ఏవముక్తా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు చెప్పెను, ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడగు శ్రీకృష్ణుడట్లు చెప్పి అర్జునులకు సర్వోత్కృష్టమగు తన విశ్వరూపమును ప్రదర్శించెను. అనేకవ్రక్తనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోధ్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ విశ్వరూపము అనేక ముఖములను కన్నులు కలిగి అనేకాద్భుత దృశ్యములతో నొప్పియుండెను. అది పెక్కు దివ్యాభరణములచే అలంకారకృతమై అనేక దివ్యాయుధములను పైకెత్తుకొని ఉండెను. దివ్యమైన వస్త్రములను పుష్పమాలలను ధరించి దివ్యమగు మోయిపూతలతో నొప్పుచుండెను. ఆ రూపమున అన్ని వైపులను ముఖములు కలిగి అనంతమై
అత్యాశ్చర్యకముగా ఉండెను. దివి సూర్య సహస్రస్య భవేద్యుగమదుస్థితా యథి భాసదృశీ సా స్యత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమం ఒకేసారి 1000 సూర్యచంద్రులను కలిగినచో కలుగు ప్రకాశము ఆ మహాత్ముని తేజమున అంతటి సాటియగును, కొంకింత సాటియగును. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా. అప్పుడు అర్జునుడు, నా దేవదేవుని శరీరమున జగత్తంతయు అనేక విధములుగా విభజించబడి ఆ దివ్య శరీరమందు అవయవభూతమై సమావేశమైయుండుట చూచెను. తతః స విస్మయావిష్ణః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అప్పుడు అర్జునుడు ఆశ్చర్య నిమగ్నుడై పులకిత గాత్రుడై తలవంచి చేతులు జోడించి నమస్కరించి ఇట్లని నుతించెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తథా దేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రాహ్మణామీశ కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్. అర్జునుడు చెప్పెను, దేవా, నీ దేహమందు దేవతలను, అన్ని విధములగు జీవరాశులను, పద్మాసనస్థుడులను, సృష్టికర్తయగు బ్రహ్మను, సర్వ ఋషి బృందమును, దివ్యమగు మహాసర్పములను గాంచుచున్నాను. అనేక బహూదర వక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతో అంతరూపం నాంతం న మధ్యం న పునఃస్థవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. జగన్నాథ, విశ్వరూపధర, అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను కలిగి అనంతమగు రూపములతో ఎల్లెడలా నిన్ను గాంచుచున్నాను. నీ యొక్క మొదలు గాని, మధ్య గాని, తుది గాని గోచరించుటలేదు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతి ప్రమప్రమేయం. తలలపై కిరీటమును, హస్తములయందు గదాచక్రాయుధములను గలిగి సర్వదా జాజ్వలమగు మానమగు తేజోరాశి అయి జ్వలించుచున్న అగ్నివలెను మధ్యాహ్నకాల చండభాసుని పగిదినియను తేరిచూడ సాహసమై పరిమితి లేని నీ దివ్య రూపములను గాంచుచున్నాను. త్వమక్షరం పరమం వేదితత్వం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే.